హైదరాబాద్లో హోటళ్లు రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. కొద్ది రోజులుగా ప్రముఖ హోటల్స్ రెస్టారెంట్లలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఇవాళ బిగ్ బాస్కెట్ సంస్థలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది సోదాలు జరిపాయి. ఎక్స్పైర్ అయిన వస్తువులను అధికారులు గుర్తించారు. పాడైన అరటిపళ్లు, సపోటాలు ఉన్నాయని తెలిపారు. ఫుడ్ ఐటమ్స్ శాంపిల్స్ సేకరించిన టాస్క్ ఫోర్స్ సిబ్బంది సేల్లింగంపల్లి పరిధిలోని మజీద్ బంటలోని బిగ్ బాస్కెట్ స్టోర్ లైసెన్స్ రద్దు చేశారు. ఇప్పటి వరకు 100కు పైగా హోటల్స్ రెస్టారెంట్లలో సోదాలు జరపగా 55 రెస్టారెంట్లలో లోపాలను గుర్తించారు. హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. లక్డిగపూల్లోని ద్వారకా హోటల్లో క్వారెట్ హల్వా తిని ఓ మహిళ అస్వస్థతకు గురయ్యారు. మల్కాజ్గిరికి చెందిన స్రవంతి కుటుంబ సభ్యులతో కలిసి ద్వారకా హోటల్కు వెళ్లారు. క్యారెట్ హల్వా తిన్న తర్వాత కడుపు నొప్పి రావడంతో ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నారు. ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పడంతో ఆమె ఖైరతాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్రవంతి ఫిర్యాదు మేరకు ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం ఇవ్వగా శాంపిల్స్ ను ల్యాబ్కు పంపించారు అధికారులు. ప్రజారోగ్యం దృష్ట్యా కొన్నాళ్ల పాటు దాడులు కొనసాగుతాయంటున్న ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ బాలాజీతో మా ప్రతినిధి రాముడు ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. హోటళ్లలో ఉండేటువంటి హైజీన్తో పాటు ఇతర అంశాలను పరిశీలిస్తూ అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. జిహెచ్ఎంసీ ఫుడ్ కంట్రోలర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సీనియర్ ఆఫీసర్ బాలాజీ ఉన్నారు. సార్, ఎట్లా కొనసాగుతుంది? దాడులు కొనసాగుతున్నాయి కదా, నిన్న కూడా పెద్ద పెద్ద హోటల్స్ పైన, నిన్న రామేశ్వరం కేఫ్ పైన ఇలాంటి వాటిపైన చేశారు కదా, ఎట్లా జరుగుతుంది? అక్కడ కూడా నిన్న చేసినట్లు రామేశ్వరం కేఫ్ కూడా షోకాజ్ నోటీస్ ఇవాళ ఇష్యూ చేస్తున్నామండి. అక్కడ కూడా డిఫెక్ట్స్ కనుగొనబడినాయి. వాళ్ళని కూడా అలర్ట్ చేస్తాం, షోకాజ్ నోటీస్ ఇస్తాం, వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. ఈ స్పెషల్ డ్రైవ్ అయితే నడుస్తూనే ఉంది టాస్క్ ఫోర్స్. ఇప్పటి వరకు ఒక 100 అబోవ్ 120 అబోవ్ చేశాం, కానీ మైనర్ ఆర్ మేజర్ డిఫెక్ట్స్ కనుక్కున్నాయి 55 ఉన్నది. మా ఫోన్లు చేసి మాకు కానీ మా ఫుడ్ ఇన్స్పెక్టర్లకు కానీ అందరినీ చాలామందిని ఏమండి మేము ఏమన్నా రెక్టిఫై చేసుకోలేమో, ఒకసారి వచ్చి చూసి వెళ్ళండి, చెప్పండి సార్ అనే స్థాయి వచ్చింది. ఇది మంచి పరిణామం అని మేము అనుకుంటున్నాం. అయితే ఇప్పుడు మీరు చూస్తున్న దాంట్లో ఏ అంశాలు ప్రధానంగా క్రిమినల్ కేసుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది? పెద్ద పెద్ద హోటళ్లలో కూడా చాలా వాటిని మీరు ధ్వంసం చేస్తున్నారు. అక్కడికక్కడే అక్కడ ఉండేటువంటి మిస్ బ్రాండ్లు కానీ, లేదంటే కొన్ని ఆహార పదార్థాలను కానీ. అది ఖచ్చితంగా ఎక్కువ మేము చూసినట్లు ఎక్స్పైర్డ్ ఐటమ్స్ ఎక్కువ దొరుకుతున్నాయండి. అక్కడే ఎక్స్పైర్ చేశారు, అక్కడే డిస్ట్రక్షన్ చేస్తాం. అందులో కొన్ని శాంపుల్ తీసి ల్యాబ్ పంపుతాం. ఆ ల్యాబ్స్లో వచ్చిన రిజల్ట్ను బట్టి కేసులు ఫైల్ చేస్తాం. సబ్ స్టాండర్డ్ వస్తే ఇమీడియట్గా ఇప్పుడు 24 కేసులు ఈ వారం రోజుల్లోనే 2-3 రోజుల క్రితం ఫైల్ చేయడం జరిగింది. ఈ వారం రోజుల్లోనే టైం ఇస్తారు అడిషనల్ కలెక్టర్, రెవెన్యూ వారు, సంబంధిత జిల్లా వారు. అక్కడ 5 లక్షల దాకా ఫైన్ వేసుకునే అధికారం వారికి ఉంది. అలాగే మిస్ బ్రాండెడ్ అని ఉంటాయి, లేబుల్ డిక్లరేషన్ సరిగ్గా లేకపోయినా, లోపల ఒకటి ఉండి పైన ఒకటి రాసిన, పైన ఒకటి డిక్లేర్ చేసిన లోపల పదార్థం బాటిల్లో లేకపోయినా అది మిస్ బ్రాండెడ్. అది 3 లక్షల దాకా ఫైన్ వేసే అధికారం ఎడ్యుకేషన్ ఆఫీసర్, అదే అదనపు కలెక్టర్, రెవెన్యూ వారికి ఉందండి. సార్, ప్రధానంగా ఈ హోటల్స్తో పాటు కొన్ని ఈ కామర్స్ సంస్థలు కూడా, బిగ్ బాస్కెట్ లాంటి వాటిని కూడా మీరు సెర్చ్ చేసినట్టు తెలుస్తుంది. ఏంటి సార్ అక్కడ పరిస్థితులు? ఏం కనుక్కున్నారు? దాని స్టేటస్ ఏంటి? చాలా పాడైపోయినాయి, ఎక్స్పైర్ అయిపోయినాయి, అలాంటి బూజు పట్టిన కూరగాయలు పంపుతున్నారు. దీని మీద చర్య తీసుకోండి, దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి అని. దాని మీద నిమిత్తం నిన్న ఒక స్పెషల్ టీం వెళ్ళింది. టాస్క్ ఫోర్స్కి అడిషనల్గా ఒక టీం, వేరే టీము కమిషనర్ జిహెచ్ఎంసీ వారికి పంపించారు. 2023లో ఎక్స్పైర్ అయింది, నవంబర్లో 2023లో ఎక్స్పైర్ అయినాయి, జనవరి 24లో ఎక్స్పైర్ అయినాయి, దొరికినాయి. చాలా హోటల్స్కి వెళ్ళారు, నాన్ వెజ్ ఐటమ్స్ కూడా చూశారు. అక్కడ అంటే మన జిహెచ్ఎంసీ నుంచి, అంటే స్లాటర్ హౌస్ లాంటి నుంచి స్టాంపింగ్ మటనే ఉంటుందా ఈ మటన్కు సంబంధించినటువంటి అంశాల్లో? అది లేకపోతే ఎట్లాంటి అఫెన్స్గా చూస్తారు? మనకి మన జిహెచ్ఎంసీ పరిధి వరకు స్టాంపింగ్ ఉన్న మటన్ వాడితేనే మేము అలౌ చేస్తాం. ప్లస్ అది కూడా ఏ రోజు కొన్నారు, అది ఎన్ని సెంటీగ్రేడ్లో ఉండాలి, ఎన్ని సెంటీగ్రేడ్ నుంచి ఎన్ని రోజులు దాని వరకు బెస్ట్ బిఫోర్ ఎప్పుడు దాకా ఉపయోగించుకోవచ్చు అనే వివరాలు ఉంటేనే అలౌ చేస్తాం. లేకపోతే అది కూడా డిస్కార్డ్ చేపించేస్తాం ఇమీడియట్గా. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ జనరల్గా లైసెన్స్డ్ మన చెంగిచెర్ల నుంచి తీసుకున్న లైసెన్స్డ్ వెండర్స్ నుంచే కొనటం అబ్జర్వ్ చేసాం. కాకపోతే కోల్డ్ చైన్ సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు, డిస్ప్లే ఉండలేదు, ఫ్రిడ్జ్ది ఎన్ని సెంటీగ్రేడ్ ఉండలేదు, బెస్ట్ బిఫోర్ ఉండలేదు. అవి లేని వాటికే మేము డిస్ట్రక్షన్ చేసేస్తున్నాం. అవి కూడా ఉండాలని అందరికీ తెలియపరుస్తున్నాం మీ మీడియా ద్వారా.
సార్ ప్రధానంగా ఇంకా ఎన్ని రోజుల పాటు ఈ దాడులు కొనసాగేటువంటి అవకాశం ఉంది? ఎట్లా చేయబోతున్నారు భవిష్యత్తులో? ఇది ఇంకా ఇంప్రూవ్ చేద్దామని మా కమిషనర్ జిహెచ్ఎంసీ గారు, కమిషనర్ ఫుడ్ సేఫ్టీ వారు, ఎందుకంటే ఇది ఇంపాక్ట్ చాలా బాగుంది, ప్రజల్లోకి వెళ్ళింది బాగా, అందరూ రెక్టిఫై చేసుకుంటున్నారు, అందరూ కంప్లైంట్ చేసే విధానం కూడా తెలుస్తున్నది. దీన్ని ఇలా కంటిన్యూ చేయాలని అనుకుంటున్నారండి. ఇప్పుడప్పుడే ఆగే పరిస్థితి లేదు. ఇది ప్రజారోగ్యం దృష్ట్యా, ఆహార కల్తీ నివారణ దృష్ట్యా అది ఇంకా కంటిన్యూ చేయాలని అనుకుంటున్నారు. ఇది హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీపై ప్రభుత్వం ఫోకస్ చేసింది, అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటుంది. ఈ దాడులను మరింతగా వేగవంతం చేయనున్నారు. చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్కి సంబంధించినటువంటి ఏజెన్సీలను సైతం జిహెచ్ఎంసీ అదేవిధంగా రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ అధికారులు సర్వే చేస్తూ అక్కడ ఉండేటువంటి పరిస్థితులు తెలుసుకొని అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. బిగ్ బాస్కెట్ లాంటి సంస్థనే ఏకంగా వాళ్ళ లైసెన్స్ను రద్దు చేసినటువంటి పరిస్థితిని మనం హైదరాబాద్ నగరంలో చూడొచ్చు. కెమెరా పర్సన్ భిక్షపత్తో రామన్ టీవీ హైదరాబాద్.